హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. ఈరోజు కొన్ని ప్రపోజిషన్స్ చూద్దాము. ప్రపోజిషన్స్ ఎందుకు అంటారా? చాలా ఇంపార్టెంట్ ప్రపోజిషన్స్, ముఖ్యంగా స్కూల్ గోయింగ్ చిల్డ్రన్కి, ఇంగ్లీష్కి, కాలేజ్లో కూడా, ఇంటర్, డిగ్రీ లెవెల్, ఇంజనీరింగ్ లెవెల్లో కూడా కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్కి అవసరము అకాడమిక్స్లో. ఇంకా తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఎలాంటి మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళాలనుకున్నా కానీ అక్కడ ప్రపోజిషన్స్ బాగా ఉపయోగపడతాయి. ఇంకా చెప్పాలంటే మనం మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా కరెక్ట్ ప్రపోజిషన్ యూస్ చేసామనుకోండి ఇంగ్లీష్ కరెక్ట్గా ఉంటుంది. అక్కడ ప్రపోజిషన్ తెలియలేదనుకోండి సెంటెన్స్ ఫార్మేషన్ రాదు. ఆ సెంటెన్స్ స్ట్రక్చర్ అనేది ప్రపోజిషన్స్ కరెక్ట్గా వాడితేనే వస్తుంది. సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి లెట్స్ గో టు ద ప్రపోజిషన్స్. ప్రపోజిషన్స్లో ఆల్రెడీ నేను చేసినవి కొన్ని ఉన్నాయి. ఆ ప్లేలిస్ట్ మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, లేదా మీరు ప్రపోజిషన్స్ దేవికా భట్నగర్ అని కొట్టినా కానీ వచ్చేస్తుంది మీకు యూట్యూబ్లో. సరే, ఈరోజు 2 ప్రపోజిషన్స్ సీరియస్గా నేర్చుకుందాం. దీంట్లో చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఏంటి అవి అంటారు? ఒకటి బిట్వీన్, ఇంకొకటి అమాంగ్. బిట్వీన్ అంటే ఏంటి అంటారా? ఆఫన్ ఇట్ ఈస్ యూస్డ్ ఫర్ 2 ఐటమ్స్. ఈ బిట్వీన్ అదే 2 పదాల మధ్యలో ఉపయోగిస్తాము. రెండింటికి మధ్య కంపారిజన్, రెండింటి గురించి మాట్లాడేటప్పుడు మనం బిట్వీన్. సో లెట్ us హ్యావ్ ఏ గుడ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ యూ అండ్ మీ. అంటే మన ఇద్దరికి మధ్యలో ఒక మంచి అండర్స్టాండింగ్కి వచ్చేద్దాము, ఒక సంధి చేసుకుందాం మన ఇద్దరి మధ్యలో, బిట్వీన్ కదా. అలా బిట్వీన్ అనే ఇద్దరి మధ్యలోనే, ఇద్దరికంటే ఎక్కువ ఉంటే బిట్వీన్ రాదు, బిట్వీన్ ఇద్దరికే. సెంటెన్స్ చూద్దాము. ఫస్ట్, చూస్ బిట్వీన్ దీస్ డ్రెస్సెస్. ఇక్కడ దీస్ డ్రెస్సెస్ అనొచ్చు, లేదా దీస్ 2 డ్రెస్సెస్ అనొచ్చు. బిట్వీన్ అని వాడుతున్నామంటే అర్థం ఏంటి? రెండింటి మధ్యలో. చూస్ బిట్వీన్ దీస్ 2 డ్రెస్సెస్ అంటే మీ ఎదురుగా 2 డ్రెస్సులు పెట్టాను నేను, ఆ రెండింటి మధ్యలోంచి నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి, ఆ రెండింటి మధ్యలోంచి నువ్వు చూస్ చేసుకోవాలి. అంటే అప్పుడు మనం రెండింటి మధ్యలో కాబట్టి బిట్వీన్ అంటున్నాము. చూస్ బిట్వీన్ దీస్ 2 డ్రెస్సెస్. ఓకే, ఇంకా నెక్స్ట్ చూడండి. లెట్ us కీప్ దిస్ సీక్రెట్ బిట్వీన్ యూ అండ్ మీ ఓన్లీ. లెట్ us కీప్ దిస్ సీక్రెట్. ఈ రహస్యం నీకు నాకు మధ్యలోనే ఉండనియండి కదా, అదే మీనింగ్. లెట్ us కీప్ దిస్ సీక్రెట్ బిట్వీన్ యూ అండ్ మీ ఓన్లీ. నీకు నాకు మధ్యలోనే ఈ సీక్రెట్ ఉంచనియండి. ఇంకా చెప్పాలంటే లెట్ us షేర్ ద ప్రాఫిట్స్ బిట్వీన్ యూ అండ్ మీ ఓన్లీ. సో లెట్ us వర్కౌట్ ద ప్రాబ్లం. ఇక్కడ బిట్వీన్ రాదు. సో అట్లా బిట్వీన్ ఎక్కడ వస్తుందంటే రెండింటి మధ్యలోనే. ఓకే, నెక్స్ట్ చూడండి. ఎ చైల్డ్ డెవలప్స్ ర్యాపిడ్లీ. ఎ చైల్డ్ డెవలప్స్ ర్యాపిడ్లీ బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ 13 and 16. ఒక చిన్న పిల్లలట 13-16 సంవత్సరాల మధ్యలోనే బాగా ఎదుగుతారట. బాడీ డెవలప్మెంట్ కానివ్వండి, మైండ్ డెవలప్మెంట్ కానివ్వండి, మంచి హైట్ రావడం, ఇదంతా ఈ ఏజ్లోనే ఎక్కువగా అవుతుందట. అది చెప్పనికి బిట్వీన్, ఈ రెండింటి మధ్యలో కదా. సో ఎ చైల్డ్ డెవలప్స్ ర్యాపిడ్లీ. ఈ ఒక్క వర్డ్ నేర్చుకోండి. ర్యాపిడ్లీ అంటే చాలా స్పీడ్గా, బాగా స్పీడ్, ఎక్కువ స్పీడ్ వెళ్ళడం, అప్పుడు ర్యాపిడ్లీ. దర్ ఈస్ అ ర్యాపిడ్ గ్రోత్. అప్పుడు ర్యాపిడ్లీ బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ 13 and 16. నెక్స్ట్ చూడండి. దే ఆర్ బిల్డింగ్ ఎ న్యూ రోడ్. దే ఆర్ బిల్డింగ్ ఎ న్యూ రోడ్ బిట్వీన్ 2 villages. అక్కడ 2 గ్రామాలు ఉన్నాయట. ఆ 2 గ్రామాల మధ్యలో మనం రోడ్డు వేస్తున్నాము. అందుకని దే ఆర్ బిల్డింగ్ ఎ న్యూ రోడ్ బిట్వీన్ 2 villages. ఈ రెండింటి గ్రామాల మధ్యలో మనం రోడ్ వేస్తున్నాము. ఇంకా చూడండి. ద 2 brothers డివైడెడ్ ద ప్రాఫిట్ బిట్వీన్ దెమ్సెల్ఫ్. ది 2 brothers, చూడండి ఇద్దరే 2 brothers. మోర్ ఎక్కువ ఉన్నారనుకోండి, 3 brothers కానీ 4 brothers కానీ ఉన్నారనుకోండి, అప్పుడు బిట్వీన్ రాదు. ఇక్కడ ఇద్దరే కాబట్టి ద 2 brothers డివైడెడ్ ద ప్రాఫిట్ బిట్వీన్ దెమ్సెల్ఫ్. వీళ్ళు కేవలం వాళ్ళిద్దరి మధ్యలోనే లాభాల్ని పంచుకున్నారట, ఇద్దరు అన్నదమ్ములు. అందుకని ది 2 brothers డివైడెడ్ ద ప్రాఫిట్ బిట్వీన్ దెమ్సెల్ఫ్. ఇది బిట్వీన్. క్లియరే కదా. నెక్స్ట్ చూడండి. అమాంగ్. అమాంగ్ ఎప్పుడు యూస్ చేస్తామంటే ఆఫన్ యూస్డ్ ఫర్ 3 items ఆర్ మోర్. 3 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే కనుక అమాంగ్. క్లియరా? 3 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే కనుక అమాంగ్ వాడతాము. ఎలా అంటారా? చూడండి సెంటెన్స్. చూస్ 1 among దీస్ డ్రెస్సెస్. ఇంతకుముందు ఏమన్నాం? చూస్ బిట్వీన్ 2 డ్రెస్సెస్. రెండింటి మధ్యలో అయితే చూస్ బిట్వీన్. ఇక్కడ
చూస్ అమాంగ్ దీస్ డ్రెస్సెస్ అంటే చాలా ఉన్నాయి అక్కడ డ్రెస్సెస్. చూస్ అమాంగ్ దీస్ డ్రెస్సెస్, ఈ అన్నిట్లో సెలెక్ట్ చేసుకో ఏది కావాలో. అమాంగ్ ఇక్కడ చాలా ఉన్నాయి కాబట్టి. రెండేమంటే బిట్వీన్. నెక్స్ట్ చూడండి, ద ఓల్డ్ చర్చ్ ఈజ్ హిడెన్ అమాంగ్ ట్రీస్. ఇక్కడ చర్చ్ ఉందట, ఓల్డ్ చర్చ్, పాత చర్చ్. ఇది ఎక్కడుంది? ఇట్ ఈస్ హిడెన్ అమాంగ్ ట్రీస్ అంటే ట్రీస్ మధ్యలో ఎక్కడో వెనకాల పడి ఉందట. ఓల్డ్ చర్చ్ ఈజ్ హిడెన్ అంటే దాక్కుని ఉండడం, దాగి ఉండడం. ఈజ్ హిడెన్ అమాంగ్ ట్రీస్. క్లియరే కదా. నెక్స్ట్ చూడండి, ద సీక్రెట్ వాజ్ స్ప్రెడ్ అమాంగ్ ద క్రౌడ్. సీక్రెట్ అంటే రహస్యము, రహస్యము బయటపడిందంట. అమాంగ్ ద క్రౌడ్, చాలామంది గ్రూప్ ఉన్నారు, చాలామంది, వాళ్ళందరి మధ్యలోకి రహస్యం వెళ్ళిపోయింది అని చెప్పనీకి ద సీక్రెట్ వాజ్ స్ప్రెడ్ అమాంగ్ ద క్రౌడ్. ఇంకా చూడండి, ద టీచర్ క్విక్లీ కండక్టెడ్ ద క్విజ్ అమాంగ్ ద స్టూడెంట్స్. టీచర్ ఏం చేశారు? క్విజ్ కండక్ట్ చేశారట. క్విక్లీ, తొందరగా క్విజ్ ఎవరి మధ్యలో? పిల్లలందరి మధ్యలో. అమాంగ్ ద స్టూడెంట్స్, చాలామంది కదా, అందుకని అమాంగ్ ద స్టూడెంట్స్. ఓకే, మళ్ళీ చూడండి, ద టీచర్ క్విక్లీ కండక్టెడ్ ద క్విజ్ అమాంగ్ ద చిల్డ్రన్ ఆర్ అమాంగ్ ద స్టూడెంట్స్. నాతో పాటు అంటూ ఉండండి. ప్రొనౌన్సియేషన్ కూడా క్లియర్గా ఉంటుంది, మీకు పలకడం కూడా తొందరగా వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, లాస్ట్. ద 4 brothers డివైడెడ్ ది ప్రాఫిట్ అమాంగ్ దెమ్సెల్ఫ్. ఇక్కడ ఎంతమంది బ్రదర్స్ ఉన్నారు? ది 4 brothers. 4, ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే కనుక అమాంగ్ అనుకున్నాం కదా, ఇక్కడ 4 brothers డివైడెడ్ ద ప్రాఫిట్ అమాంగ్ దెమ్సెల్ఫ్. 4 అన్నదమ్ములట, వాళ్ళ మధ్యలో లాభాలు పంచుకున్నారట. ఇదే సెంటెన్స్ మనం ఇంతకుముందు తీసుకున్నాం చూడండి. ద 2 brothers డివైడెడ్ ద ప్రాఫిట్ బిట్వీన్ దెమ్సెల్ఫ్. ఇక్కడ 2 ఉంటే బిట్వీన్, 4 ఉంటే అమాంగ్. ఇంతే. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ ఎప్పుడైనా కానీ ప్రపోజిషన్స్ ఎలాంటి క్వశ్చన్స్ అడిగినా కానీ ఇది గుర్తుపెట్టుకోండి. బిట్వీన్ అంటే మేడం చెప్పారు కదా, బిట్వీన్ అంటే రెండింటి మధ్యలో, అమాంగ్ అంటే 3 లేదా అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు వస్తుంది. సో ఈ సెంటెన్స్ ఒకసారి చదువుతూ ఉండండి, నోట్ చేసుకోండి. ప్రపోజిషన్స్కి సపరేట్గా ఒక చిన్న బుక్ ఏదైనా పెట్టండి. సో మీకు క్విక్లీ రిఫర్ చేయడానికి ఈజీగా అవుతుంది. ఇట్లా ఒక్కసారి టకటక తీసి చూడడానికి ఈజీ అవుతుంది. దీంట్లో ఎంత పర్ఫెక్ట్గా ఉంటే ఇంగ్లీష్ గ్రామర్ అంత బాగా వస్తుంది, నమ్మండి ఇది. సో ఇలాంటివి ఇంకా చాలా చేస్తూ ఉంటాను, మీరు ప్రాక్టీస్ ఎక్కువ చేయండి. సో రిజల్ట్ కూడా చాలామంది వస్తుందని రాశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సో ఇంకా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, మంచిగా నేర్చుకోండి. ఇంగ్లీష్ ఏంటి, మన తెలుగు వాళ్ళు తలుచుకుంటే ఏదైనా నేర్చుకోగలం అని నిరూపించండి. ఓకే, సో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు చాలా వీడియోస్ ఇచ్చాను. సిస్టమాటిక్ ఇంగ్లీష్ లెర్నింగ్ ఒకటి, అది చాలా ఇంపార్టెంట్. ఎలా నేర్చుకోవాలనేది దాంట్లో నేను క్లియర్గా నేర్పించాను. అండ్ ఇంకా ఇంకొకటి కన్వర్జేషన్ ప్లేలిస్ట్ ఒకటి చేశాను. కన్వర్జేషన్ ప్లేలిస్ట్ అంటే అక్కడ సెంటెన్స్ డైరెక్ట్గా నేర్పించాను, గ్రామర్తో సంబంధం లేకుండా. అది ఒకటిను. ఇంకా వొకాబులరీ లెర్నింగ్, ఇవన్నీ బాగా నేర్చుకోండి. ఎంత నేర్చుకుంటే అంత బాగా వస్తుంది. ఓకే, సో స్టే కనెక్టెడ్, learn well and have a good growth. Take care. Good luck.